వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1000 రూపాయలు పెంచాం, వికలాంగులకి 3000 రూపాయలు పెంచాం, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది. భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది, అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇంతేకాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 203 అన్న క్యాంటీన్లు ప్రజాప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజాప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది. దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. 2 మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఎగ్జాక్ట్గా ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే